నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం దెందులూరు నియోజకవర్గం పేదవేగి మండలం ముండూరు సొసైటీ ఆవరణలో ఈ నెల 12వ తేదీ ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు ముండూరు విశాల సహకార పరపతి సంఘం చైర్పర్సన్ కోనకల్ల శివమణి తెలిపినట్లుగా దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విజయవాడ సెంటినీ హాస్పిటల్ డాక్టర్లు కాగిత కృష్ణచంద్ కాగిత రాకేష్ నేతృత్వంలో ఉచిత వైద్య పరీక్షలు అవసరమైన రోగులకు ఆపరేషన్లు చేపడతారు ఈ శిబిరం ద్వారా ప్రజలకు సరైన వైద్య సేవలు అందజేయడం లక్ష్యం ఎటువంటి కృష్ణచంద్ గుండె డాక్టర్ గారు అదేవిధంగా డాక్టర్ కాగిత రాకేష్ గారు న్యూరో సర్జన్ గారు ఇద్దరు మా ముండూరు సొసైటీ బ్యాంక్ ఇచ్చేస్తున్నారు అందువల్ల ఎవరైతే మా సొసైటీ పరిధిలో ఉన్న గ్రామ ప్రజలు రైతులు ప్రతి ఒక్కరు గుండెకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా బ్రెయిన్ కు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకుని మనం ఆహ్లాదకరంగా మంచిగా ఆరోగ్యంగా ఉండడం కోసం మేము ఒక కార్యక్రమంగా మండూరు సొసైటీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి బీపీ కార్డు నుంచి షుగర్ కార్డు నుంచి ఈసీజీ గుండెకు సంబంధించిన ఈసీజీ అదేవిధంగా గుండెకు సంబంధించిన స్కానింగ్ మేము ఉచితంగా పరీక్షలు చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడం కోసం మేము ఈ యొక్క పరీక్ష అన్ని చేపిస్తున్నాం అదేవిధంగా బ్రెయిన్ సంబంధించిన కూడా మన కాగిత రాకేష్ గారు వైద్య బృందం ఆధ్వర్యంలో రేపు అన్ని చేస్తారు దాన్ని ప్రతి ఒక్కరు మా సొసైటీ పరిధిలో ఉన్న వాళ్ళు కానివ్వండి బయట నుంచి వచ్చే వాళ్ళు కానివ్వండి అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని ప్రతి మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో స్పందించారు చెలో మెడికల్ కాలేజ్ పేరుతో తమ కార్యకర్తలను పోలీసులు హింసిస్తున్నారని ఆయన ఆరోపించారు పోలీసులే వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేసి తాము పెట్టనివి పెట్టినట్లు మెసేజ్లు పోస్టులు చేసి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు తమను అణగదొక్కడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మండిపడ్డారు తమ పోరాటాన్ని అణగదొక్కలేరని హెచ్చరించారు ఇంతవరకు నోటీసు ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు చూడండి ఎంత విచిత్రం ముద్దాయి లిస్ట్ ఎంతో ఇవాళ ఇంత తప్పుడుతనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు కదా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టరు 3 కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని సావబాది హత్యాయత్నం చేసి కాళ్ళు చేతులు ఇరగొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవాల అరెస్టు సంగతి దేవుడెరుకు పోలీస్ స్టేషన్కి పిలవాల ఎవరయ్యారంటే పాత కేసుల్లో ముద్దాయిలు ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు మరి ఇటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా బతిమాలుతున్నాడు ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు సార్ మీ ప్రభుత్వం సార్ అని ఆడేమో రౌడీ షీటరు పలు కేసుల్లో రౌడీజం కేసుల్లో దాడుల కేసుల్లో హత్యాయత్నాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు తప్పు అండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి చూడండి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు పిలవలేదు అరెస్ట్ చేయలేదు ఇది పోలీసు వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తారు ఇంతవరకు నోటీసు నెల్లూరు సర్వేపల్లిలో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు కూటమి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించే యత్నాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు పేద పిల్లలకు విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు కాబట్టి అటువంటిది ఉండకూడదు దాన్ని ఉండకుండా నిర్వీర్యం చేయాలంటే ప్రైవేటీకరణ చేసేస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆ పేరు ఈ ప్రభుత్వంలో లేకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒక పక్క మరొక పక్క కాసుల కకృతితో అమ్మకాలు సాగించి ఎవరికో ఒకరికి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ రోజు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సామాన్యుడు ఫీజులు భరించలేడు ప్రైవేటుకి వెళ్ళిపోతాయి అటువంటి పరిస్థితుల్లో వైద్య విద్య అనేటువంటిది సామాన్యుడికి కానీ పేదలకు కానీ దూరమైనటువంటి పరిస్థితి ఒక పక్క
అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటిది, ఎక్కడైతే ఈ మెడికల్ కాలేజీలు వస్తాయో వాటికి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకు వైద్యం అందించేటువంటి అవకాశం వెసులుబాటు కలుగుతుంది. మనం చూసాం కోవిడ్ నేపథ్యంలో వందల వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళ ఆసుపత్రిలో ఒక బెడ్ కోసం ఇబ్బంది పడితే ఈ కార్పొరేట్ ఆసుపత్రులు వైద్య సేవలు నిరాకరిస్తే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసినటువంటి ప్రభుత్వ వైద్యశాలల్లోనే ఈరోజు మనం వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి కలిగింది. కాబట్టి ఆ లక్ష్యంతో భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు సంభవించినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది కలగకూడదనేటువంటి లక్ష్యం ఒక పక్క, అదేవిధంగా సమర్థవంతమైనటువంటి వైద్యులను తయారు చేసుకోవాలనేటువంటి లక్ష్యం మరొక పక్క. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే వాటిని చంద్రబాబు నాయుడు ఒక కలంపోటుతో నేను ఒక కేబినెట్ నిర్ణయం తీసుకున్నా, ప్రైవేటీకరణ చేసేస్తానని చెప్పి 850 ఎకరాలు దాదాపుగా ఈ రోజు 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు అమ్మేటువంటి స్థలాలు తీసుకెళ్లి ఏ మాత్రం పట్టించుకోకుండా నేను వీటిని సింపుల్ గా ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఒక 100 రూపాయల ఎకరా కంటే 85,000 రూపాయలకి సంవత్సరానికి నేను దారాదత్తం చేసేస్తాను వెళ్ళని చెప్పి. ప్రతి కేబినెట్ సమావేశం జరిగినప్పుడల్లా ఉద్యోగులు ఈసారి తమకు రావాల్సినవి వస్తాయేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 4 పెండింగ్ డిఏలు, పీఆర్సీ, సిపిఎస్ వంటి అంశాల్లో ప్రభుత్వం ఏ ఒక్క విషయంలోనూ ఉద్యోగులకు మేలు చేయలేదని విమర్శించారు. బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పర్టికులర్గా గ్రాట్యుటీ, ఈఎల్ ఎన్కాష్మెంట్, ఏదైతే పెన్షన్ అమ్ముకుంటారో 40% అది కమ్యుటేషన్ ఆ పెన్షన్, ఇవన్నీ కూడా ఏది ఇవ్వకుండా, ఈవెన్ ఇంక్లూడింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఏది ఇవ్వకుండా దాదాపు 30,000 కోట్లకు పైగా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆ యొక్క బకాయిలు ఈరోజు ఉన్నాయి. ఏనంటే మరి ప్రభుత్వం ఈ రోజైనా మేలుకొని అవి ఇమీడియట్గా చెల్లించాలి పండగ సందర్భంగా అయినా కూడా నేను కోరుకుంటున్నా. ఏదైతే ఈ యొక్క స్కీమ్ ఉందో పర్టికులర్లీ పెన్షనర్స్ ఈ రోజున చాలా బాధపడుతున్నారు. పెన్షనర్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత, కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా ఏదైతే ఉందో ఆ బకాయిలన్నీ కూడా చెల్లించి వాళ్ళకి ఆ యొక్క ట్రీట్మెంట్, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా అందించే విధంగా ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజున చూస్తూ ఉంటే ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వం వాళ్ళు అడిగినటువంటి ఏవి కూడా ఒక్కటి కూడా వాళ్ళకి రావాల్సినట్టు తీర్చట్లేదు. చాలామంది ఉద్యోగస్తులు ఈ రోజు రోడ్డు మీద ఉన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అంతా కూడా గత వారం రోజులుగా రోడ్డు మీదన ధర్నాలు చేస్తూ ఇటు విజయవాడలో మరి నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి చిన్న డిమాండ్, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఇంతకు ముందున్న విధంగా పీజీలో మాకు రిజర్వేషను, పీజీలో ఉన్నటువంటి సీట్లలో 20% ఏదైతే ఉన్నారో దాన్ని 20% నుంచి మీరు 15కి తగ్గించారో. విశాఖపట్నం కమిషనర్ ఒక ఐపీఎస్ అధికారి అయి కూడా వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత కాదని, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని వ్యాఖ్యానించడం తగదని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. కేజీహెచ్ ఆసుపత్రికి ఒక ఎమ్మెల్యే వస్తే కమిషనర్ స్వయంగా వచ్చి పర్యవేక్షిస్తారా అని ప్రశ్నించారు. అధికార స్థానంలో ఉన్నవారు రాజకీయ పక్షపాతం చూపడం బాధాకరమని పేర్కొన్నారు. ఎందుకు వచ్చారు కేజీహెచ్కి? ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి, సీనియర్ ఐపీఎస్ అయ్యుండి నేను మీరు కేజీహెచ్ దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత కాదు, ఎమ్మెల్యే అయితే మీరు ఎందుకు వచ్చారు కేజీహెచ్కి? ఒక ఎమ్మెల్యే వస్తే మీరు కేజీహెచ్ దగ్గరికి వచ్చి మీరు భద్రత కల్పిస్తారా? కేజీహెచ్ దగ్గరికి వచ్చి ఒక సిపి ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు వచ్చి అక్కడ నుంచుని పర్యవేక్షిస్తారా? అంటే మీరు అధికారం చంద్రబాబు నాయుడికి శాశ్వతం అనుకుని, కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం అనుకుని మీరు ఈ విధంగా మాట్లాడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బెదిరించడం మీకు తగదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాభిమానాన్ని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే అభిమానులు కానీ నాయకులు కానీ మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించి ఆపలేరు. విశాఖపట్నం సిపి గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి, సీనియర్ ఐపీఎస్ అయ్యుండి నేను మీరు కేజీహెచ్ దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత కాదు, ఎమ్మెల్యే అయితే మీరు ఎందుకు వచ్చారు కేజీహెచ్కి? ఒక ఎమ్మెల్యే వస్తే మీరు కేజీహెచ్ దగ్గరికి వచ్చి మీరు భద్రత కల్పిస్తారా? కేజీహెచ్ దగ్గరికి వచ్చి ఒక సిపి ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు వచ్చి అక్కడ నుంచుని. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన కే ర్యాంప్ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్నదని నిర్మాత రాజేష్ దండా తెలిపారు.
ఈ చిత్రాన్ని దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించారని చెప్పారు. కుటుంబమంతా కలిసి చూడదగిన చిత్రం ఇదని, హాస్యం, భావోద్వేగాలు, సందేశం సమపాలలో ఉన్నాయని వివరించారు. మ్యాజిక్ అనేది చూస్తే రిపీట్ అవుతుందిలా కనబడుతుంది. సాయి కుమార్ గారు కావచ్చు, లేదంటే నరేష్ గారు కావచ్చు, ఇలా పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ అందరూ కూడా చేశారు. సో ఎలా ఉండేది సార్ షూటింగ్ వాతావరణం? సో మీకు ఎంతవరకు బడ్జెట్ ఫ్రెండ్లీగా, బడ్జెట్ అనుకూలంగా ఈ సినిమా కేరళ దాకా వెళ్ళి తీయగలిగారు? అవునండి, కథ ప్రకారంగా కేరళ మనం ఏదో వెళ్ళాలి, షూటింగ్ చేయాలి, హైదరాబాద్లో వద్దని వెళ్ళలేదండి. కథ ప్రకారంగా హీరో ఇష్యూ వల్ల హైదరాబాద్ వదిలేసి కేరళ వెళ్తాడు. కేరళలో కాలేజీలో చదువుకోవడానికి వెళ్తాడు. దాని గురించి కేరళ వెళ్ళాం. సామాజికంలా క్యాస్టింగ్ అంటే కథ వినగానే నాకు నరేష్ గారి క్యారెక్టర్ వెంటనే నేను నరేష్ గారికి ఫోన్ చేసి, సార్ ఒక కథ విన్నా అదిరిపోయింది, మీరే చేయాలి, మీరు ఇమీడియట్గా వినండి అని నరేష్ గారికి, కిషోర్ గారికి నేనే ఫోన్ చేసి చెప్పాను. అంటే అంత ఎంజాయ్ చేశానండి ఆ 2 క్యారెక్టర్లు. కిషోర్ గారు కూడా అదిరిపోయే సీన్లు, ఆయన వచ్చిన కాడి నుంచి అంతా సామర్థ్యంలో ఆయన వచ్చిన కాడి నుంచి ఒక రేంజ్లో ఎలా ఉందో అలా ఉంటుంది. నరేష్ గారు లేకపోతే, ఈ క్యారెక్టర్ లేకపోతే ఆయన ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు షూటింగ్ చేసేవాడిని. అంత నమ్మాను ఆ నరేష్ గారు, నా క్యారెక్టర్ నేను అంత ఊహించుకున్నాను. ఏది వాంటెడ్గా ఇప్పుడు నరేష్ గారిని పెడదాం, కిషోర్ గారిని పెడదాం, సాయి కుమార్ గారిని పెడదాం. సాయి కుమార్ గారిని పెడతానికి రేస్తుందంటే హీరో గారు సాయి కుమార్ గారు చేసిన ఒక సినిమా ఎస్ఆర్కల్యాణ మండపం ఒక పెద్ద హిట్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ ఈ సినిమాలతో కలిస్తే దానికి రివర్స్ క్యారెక్టర్ ఇందులో ఉంటుంది, ఫాదర్ క్యారెక్టర్. ఆయన ఎప్పుడు మాట్లాడేది తక్కువ మాట్లాడే సినిమాలో ఆయన మాట్లాడే డైలాగ్స్ నవ్వొస్తూ ఉంటుంది. అలా మంచి ఫన్నీగా క్యాస్టింగ్ పర్ఫెక్ట్ కుదిరిందండి. మురళీధర్ గారు కానీ, వీళ్ళు కానీ, స్పెషల్ అపీరియన్స్లో కామనా జట్లు అని, విమలారామ్ను వాళ్ళు కూడా మంచి క్యాస్టింగ్ అది కుదిరింది. థియేటర్ కూడా చెప్పిన దానికంటే బాగా తీశాడండి. రిజర్వేషన్లపై హైకోర్టు జారీ చేసిన స్టే ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కోర్టు స్టేతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవం, రాజకీయ రిజర్వేషన్లలో సరైన వాటా కోసం ఐక్యంగా పోరాటం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు రాజకీయ పార్టీలు, కుల, ఉద్యోగ, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. బీసీ జాతి అంతా తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. ఇది ఆత్మగౌరవ పోరాటం, అవమానానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంగా ప్రజల్లోనికి బలంగా తీసుకుపోయి 14 నాడు చరిత్రలో ఎక్కడ లేని విధంగా బంద్ జరపాలని తప్పనిసరి ఆ రోజు బంద్ చరిత్రాత్మక వ్యవస్థలన్నీ కూడా మన ఉద్యమానికి చూసి భయపడాలి, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మన శ్రేణులకు చెప్పి ఉద్యమాన్ని ఇచ్చిన వాళ్ళు మీరే, ఒట్టించిన వాళ్ళు మీరే, ఇట్లా కొట్టినట్లు కొట్టిండ్రు, ఏడ్చినట్లు ఏడ్చిండ్రు. చిన్న డ్రామా జరిగింది. తెలంగాణ ప్రజానికం చాలా తెలియనటువంటి వాళ్ళు అందరూ ఆలోచన చేయాలి. దయచేసి తెలంగాణ వచ్చే తర్వాత ఎట్లయితే గుట్లాడినామో ఆ రకమైన తరహా పోరాటం మనం ఖచ్చితంగా చేద్దాం. ప్రభుత్వం 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. మళ్ళీ ఏదో సాగులు చెప్పి మేము బీ ఫార్మ్ ఇస్తాం, కీ ఫార్మ్ ఇస్తామంటే. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 3 మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచెర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తొండెం గంగా అలియాస్ సోని మావోయిస్టు పార్టీని వీడి ప్రజల జీవన స్రవంతిలో కలిసిపోతున్నారని డీజీపీ ప్రకటించారు. సో ఈ అజ్ఞాతం వీడి జ్ఞాతంలోకి వస్తున్నందుకని చెప్పి మరొకసారి మేము వాళ్ళకు వెల్కమ్ చెప్పుకుంటూ ప్రభుత్వం తరఫు నుంచి ఎట్లాంటి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనో, వారికి పైన ఉన్నటువంటి క్యాష్ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వారికి సత్వరం అందజేస్తాము. అట్లాగే ఈ అవకాశాన్ని తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ప్రభుత్వ పిలుపుని అందుకొని, పోలీసుల పిలుపుని అందుకొని బయటకు వస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ లోనే 412 మంది
కార్డర్స్ బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారు, అందులో 4 స్టేట్ కమిటీ, ఇది కాకుండా 4 స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, 2 డివిజనల్ కమిటీ మెంబర్లు సెక్రటరీలు ఉన్నారు, 8 డివిజనల్ కమిటీ మెంబర్లు ఉన్నారు, 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. అంటే ఒక పై స్థాయి కింద స్థాయి అనుకున్న అన్ని స్థాయిల వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఇది మనం ఇంత ఓపెన్ గా ఉండడం కాబట్టి, ప్రభుత్వం ఇంత ఓపెన్ గా పిలుస్తుంది కాబట్టి ఇది వాళ్ళు దాన్ని అవకాశం తీసుకుని బయటకు వస్తున్నారు. ఇంకా ముందు బీసీ రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆక్షేపించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఒక్కరోజైనా పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై జారీ చేసిన జియోను తెలంగాణ ప్రజలు ఇప్పటికీ తిరస్కరించారని పేర్కొన్నారు. దసరా కంటే ముందే ప్రజలు ఆ నిర్ణయంపై తమ అభిప్రాయం స్పష్టంగా తెలిపారన్నారు. కొంతమంది మంత్రులు తీర్పు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. బీఆర్ఎస్ పార్టీని మీరు నిందించే ప్రయత్నం చేసిండ్రు. మీకంటే మొదలు ప్రయత్నం చేస్తాం మేము. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి మొదటి దశలో ఎస్సీ ఎస్టీతో ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసుకుంటారు. తీర్పులు ఇస్తే ఆ తీర్పుల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించడానికి మరి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్ లోపల పర్సెంటేజ్ పెంచితే కోర్టు తీర్పులను అధిగమించే విధంగా మరి షెడ్యూల్ 9లో ఎందుకు పొందపరిచే ప్రయత్నం? రాష్ట్రంలో రాజకీయ గందరగోళం, అనిశ్చితి నెలకొన్నదని, దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం తీరేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. 100 రోజుల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని, 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన హామీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. హైకోర్టులో మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న డ్రామాలు సినిమా ఆర్టిస్టులను మించిపోయాయని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జయలలిత గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డికి గోరంతా కూడా లేదనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉంది. నేను బీసీ రిజర్వేషన్లు తీసుకురాకపోతే ఢిల్లీ నుంచి తిరిగి రానని శపథం చేసిపోయింది జయలలిత. ఆమెకున్న గట్స్ రేవంత్ రెడ్డికి లేవు. రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ స్టంట్, రాజకీయ డ్రామా ఆడి జంతర్ మంతర్ వద్ద దీక్ష పెట్టి తగుదునమ్మా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసేసి ఇవాళ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఏనాడైనా పార్లమెంటు లో జంతర్ మంతర్ ధర్నా అవుతున్నటువంటి సందర్భం కూడా రాహుల్ గాంధీ రాకపోవడం, సోనియా గాంధీ రాకపోవడం, కనీసం పార్లమెంట్ లో 42% తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఆ వాగ్దానం ఇచ్చినాం, దాన్ని మాట వరుసకైనా మాట్లాడలేకుండా రాహుల్ గాంధీ నోరు మూసుకున్నటువంటిది అప్పుడే అర్థమైంది తెలంగాణ ప్రజలకు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ధీమా వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లో పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కమలం పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రామచందర్రావు అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించి ఉప ఎన్నిక ప్రచారం వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రాంతం కూడా వెనకబడి ఉన్నది. ఈరోజు ఓట్ల రాజకీయాల కోసం ఈరోజు మజ్లీస్ తోని
భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ నగరాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రాంతం కూడా వెనకబడి ఉన్నది. ఈ రోజు ఓట్ల రాజకీయాల కోసం ఈ రోజు మజ్లీస్ తో కలిసి వాళ్ళ కాళ్ళ దండాలు పెట్టి ఓట్ల కోసం ఈ రోజు రెండు పార్టీలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా వీళ్ళు ఓట్లు అడిగేటువంటి నైతిక అధికారం లేదు. జూబ్లీ హిల్స్ ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నాను, బీజేపీని ఆశీర్వదించండి, బీజేపీని గెలిపించండి, రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు చూడండి అని చెప్పేసి కూడా నేను వారిని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి నారావారి పాలనను కల్తీసారా పాలనగా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ కాకుండా చీఫ్ లిక్కర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నట్లుందని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం విద్య ఆంధ్రప్రదేశ్, వైద్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మారుస్తుందని, మార్చడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని నాసిరకం మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారని మంత్రి వరదు కళ్యాణి విమర్శించారు. తీసుకుంటే కల్తీ సారా పాలనగా ఈ రోజు మారిపోయింది. అలాగే చీఫ్ మినిస్టర్ పరిపాలిస్తున్నట్టుగా లేదు, చీఫ్ లిక్కర్ మాఫియా పరిపాలిస్తున్నట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో. అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు, కల్తీ మద్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. అలాగే తీసుకుంటే ఇది సుపరిపాలన కాదు, కల్తీ పాలన అనే విషయం అర్థమైపోయింది. ఏమంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం అనేసి. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కల్తీ ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. ఇది గుడ్ గవర్నెన్స్ అందించే పాలన అని చెప్తూ ఉంటారు వీళ్ళు, కానీ వీళ్ళు కల్తీ మద్యం అందించే పాలన అనే విషయం తేలిపోయింది. జగనన్న గతంలో మనం చూసాం, నాణ్యమైన విద్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని, అలాగే నాణ్యమైన వైద్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని ఎంతగానో తాపత్రయపడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాసిరకం మధ్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా ఈ మద్యం అమ్మకాలు జోరు పెరిగాయి. మరీ ముఖ్యంగా కల్తీ మద్యం అమ్మకం కోసం అన్ని రకాల ప్రణాళికలు, ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఎందుకంటే మొదట ప్రభుత్వము మద్యం అమ్మేది, దాన్ని తీసేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పడం జరిగింది. అలాగే బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉన్న ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూసాం. తర్వాత పెర్మిట్ రూమ్స్ కి 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బార్స్ లో, అలాగే మద్యం షాప్స్ లో వాళ్ళ టైమింగ్స్ ని, అమ్మే టైమింగ్స్ ని మార్చేసి అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కల్తీ మద్యం రానున్న రోజుల్లో వీళ్ళు తయారు చేసి అమ్మడానికి, వాటికి సహకరించేట్టుగా వీళ్ళన్నీ కూడా వీళ్ళు డెసిషన్స్ మార్చేస్తూ ప్రజల్ని కల్తీ మద్యానికి బానిస అయ్యేట్టుగా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు అనే విషయం. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.